Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని యూనిట్ 3 క్యాలిక్యులస్ అనే చాప్టర్లో నుంచి అనదర్ ఫార్మ్ ఆఫ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి. Okay, so problem ఏంటంటే find the number theta in the Lagrange's mean value theorem for f of x is equal to x cube on closed interval 1,3/2. అంటే Lagrange's mean value theorem ని ఉపయోగించి c వాల్యూని కనుక్కున్నాం. f dash of c is equal to f of b minus f of a by b minus a. చూడండి, f dash of c is equal to f of b minus f of a by b minus a. ఇది c వాల్యూ కనుక్కోవడానికి. మరి తీటా వాల్యూని కనుక్కోమంటున్నాడు. అయితే లెగ్రాంజెస్ అనదర్ ఫామ్ ఏంటంటే f డాష్ ఆఫ్ a ప్లస్ తీటా ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ a ప్లస్ తీటా తీసేయండి, ఇక్కడ హెచ్ మైనస్ ఇక్కడ ఏముంది f ఆఫ్ a అదే రాసేయండి, డివైడెడ్ బై హెచ్. హెచ్ అంటే b మైనస్ e అని లెంత్ అంటాం. ఓకే, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తే తీటా వాల్యూ వస్తుంది. అయితే ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అవుతుంది, అలానే డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. ఓకే, సో మరి చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ గివెన్ ఫంక్షన్ రాస్తున్నాను. గివెన్ దట్ f of x is equal to x cube on closed interval 1,3/2. ఓకే, మరి ఇప్పుడు దీని యొక్క డిఫరెన్షియేషన్ కనుక్కుందాం. f డాష్ ఆఫ్ x is equal to x cube కి డిఫరెన్షియేషన్ 3x². ఓకే, నెక్స్ట్ ఇంకా ఒక చిన్న పాయింట్ రాద్దాం. సో f కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ కూడా అవుతుందని. సిన్స్ f of x is continuous, f of x is continuous on closed interval 1,3/2 and differentiable on open interval 1,3/2. ఓకే, మరి ఇప్పుడు థీరంని ఉపయోగిద్దాం. సో బై యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం, there exists c belongs to open interval 0,1. అంటే 0కి 1కి మిడిల్లో ఉండాలి. మన ప్రాబ్లంలో ఇచ్చిన ఇంటర్వెల్ క్లోజ్డ్ 1,3/2 అంటే 1 కంటే ఎక్కువ, 3/2 కంటే తక్కువ కాదు. ఇక్కడ తీటాని కనుక్కోవాలి అంటే 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ స్టేట్మెంట్లో ఉంది. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. c belongs to 0,1 such that okay, such that ఫార్ములా రాస్తున్నాను. f డాష్ ఆఫ్ a ప్లస్ తీటా ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ a ప్లస్ హెచ్ మైనస్ f ఆఫ్ a డివైడెడ్ బై హెచ్, అంటే వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a. ఓకే, మరి మన దగ్గర అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. a అంటే 1, b అంటే 3/2. a అంటే 1, b 3/2. ఓకే, సరే
మరి h అంటే h ఈజ్ ఈక్వల్ టు 3/2 మైనస్ 1 అంటే ఎల్సిఎం టు 3 మైనస్ 2 1/2. ఓకే, సరే. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే రాస్తున్నాను 1 ప్లస్ తీటా అంటే తీటానే అదే కనుక్కోవాల్సింది. హెచ్ అంటే 1/2 ఇంటూ తీటా అంటే తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటే 1 ప్లస్ హెచ్ అంటే మళ్ళీ 1/2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ 1 డివైడెడ్ బై హెచ్ అంటే 1/2. ఓకే ఓకే, నెక్స్ట్ చూడండి. ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అంటే 3/2 మైనస్ 1. బి అంటే 3/2, ఏ అంటే 1. ఓకే, ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. చూడండి, మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని కనుక్కున్నాం. ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x². సో సేమ్ ఇది కూడా అలానే ఉంది. చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఆ ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ తీటా బై 2ని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 3 ఇంటూ 1 ప్లస్ తీటా బై 2 హోల్ స్క్వేర్ 3x². ఓకే, ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ 3/2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్. ఆ ఫంక్షన్లో ఎక్స్ బదులు 3/2ని సబ్స్టిట్యూట్ చేయండి. 3/2 హోల్ క్యూబ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఆ ఫంక్షన్లో ఎక్స్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1³ ఇంటూ ఇప్పుడు ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఉన్న 1/2 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే 1/2 2/1 అవుతుంది, అంటే 2 రాశాను. నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అట్లా ఏం సింప్లిఫికేషన్ చేయద్దు. స్క్వేర్ అట్ సైడ్ విత్ రూట్ అవుతుంది. సో చివరిలో అదే చేద్దాము. 1 ప్లస్ తీటా బై 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3/2 హోల్ క్యూబ్ అంటే 3³ అంటే 27/8 మైనస్ 1³ అంటే 1 ఇంటూ 2. సో 3 ఇంటూ 1 ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం 8. సో 27 మైనస్ 8 అంటే 19/8. 3 ఇంటూ 1 ప్లస్ theta by 2 whole square is equal to 19/8. ఓకే, సో పక్కన 2 వస్తూ ఉంటుంది. ఇక్కడ 2 ఉంది కదా, డైరెక్ట్గా మనం 2తో క్యాన్సిల్ చేసేద్దాము. 2 1s 2 4 టైమ్స్ అంటే ఎంత? సో 19/4. ఓకే, 19/4. 2 1s 2 4 టైమ్స్. సో ఇప్పుడు చూడండి, ఈ 3తో 3 మల్టిప్లైర్లు ఉంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. సో 1 ప్లస్ తీటా బై 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9/4 ఇంటూ 3 12. ఇప్పుడు స్క్వేర్ అనేది రైట్ సైడ్కి వెళ్తే రూట్ అవుతుంది, అంటే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. కాబట్టి 1 ప్లస్ తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 19/12. ఓకే, రూట్ ఆఫ్ ఏ బై బిని రూట్ ఏ బై రూట్ బి రాసుకోవచ్చు. సో 1 ప్లస్ తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 19/4 ఇంటూ 3 దాన్ని రాయొచ్చు 12ని. కాబట్టి రూట్ 4 అంటే 2, ఇంకా రూట్ 3 అట్లనే వస్తుంది. సో 1 ప్లస్ తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 19/2 ఇంటూ రూట్ 3. ఓకే, సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి. సో తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 19/2 రూట్ 3 మైనస్ 1 ప్లస్ 1 రైట్ సైడ్కి పోతే మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు తీటా కావాలి మనకి. తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 రైట్ సైడ్కి పోతే ఇంటూ 2 అవుతుంది. సో 2 ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 19/2 రూట్ 3 మైనస్ 1.
ఓకే, ఇప్పుడు 2తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 1/2 క్యాన్సిల్. థీటా ఈజ్ ఈక్వల్ టు ఇంకా ప్లస్ ఆర్ మైనస్ √19/√3 మైనస్ 2 ఇంటూ 1 2. ఓకే, సో ఈ ప్లస్ ఆర్ మైనస్ అవుట్ సైడ్లోనే ఉంటుంది. ఓకే, సో 2తో మల్టిప్లై చేశాను, ప్లస్ ఆర్ మైనస్ రాశాను. 2 ఇంటూ 1/2 క్యాన్సిల్, మైనస్ 2 ఇంటూ 1 2. ఎస్, ఇప్పుడు ప్లస్ ఒక కేసు మైనస్ ఒక కేసు తీసుకుందాం. సో ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √a/√b, √a/b, √19/3 మైనస్ 2. ఇప్పుడు ఈ వాల్యూ అనేది మన థీటాలో ఉంటుందా లేదా చూడాలి. అంటే సో నేను చెప్పాను థీటా బిలాంగ్స్ టు 0,1. థీటా అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి, 1 కంటే తక్కువ ఉండాలి. మరి చూద్దాం, చూడండి. ఫస్ట్ ప్లస్ కేస్ తీసుకుందాం. √19/√3, √a/bని √a/√b రాసుకోవచ్చు. ఇంకా -2 చేద్దాం. ఇప్పుడు చూడండి, అక్కడ √19 అంటే మీరు క్యాలిక్యులేటర్లో టైప్ చేయండి 4.35 డివైడెడ్ బై √3 అంటే 1.732 ఈజ్ ఈక్వల్ టు 2.51. క్యాలిక్యులేటర్లో మీరు టైప్ చేయండి. సో 2.51 -2 ఉంది కదా ఇక్కడ, అంటే 0.51. కాబట్టి √19 వాల్యూ 4.35, √3 1.732. సో డివైడ్ చేస్తే 2.51, అందులో నుంచి -2 తీసేస్తే 0.51. కాబట్టి అది 0 కంటే ఎక్కువ ఉంటుంది. ఎస్, 1 కంటే తక్కువ ఉంది. ఎస్, ఇప్పుడు మీరు మైనస్ కేసు తీసుకున్నారనుకోండి, ఇక్కడ మైనస్ వస్తుంది. -4.51, అసలు అక్కడ నెగిటివ్ వాల్యూనే లేదు. ఓకే, కాబట్టి సో నెగిటివ్ వాల్యూలో వస్తుంది. మన ఇంటర్వెల్లో సి బిలాంగ్స్ టు 0,1లోనే ఉండాలి. సో అది లేదు, కాబట్టి ఓన్లీ థీటా ఈజ్ ఈక్వల్ టు √19/3 మైనస్ 2 దట్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0,1. ఇంకా మిగిలిన మైనస్ కేసు ఉండదు. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.